హలో గాయ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది గురువారం అంటే ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ 5:30కి లేచాము, కానీ ఉపయోగం ఏమీ లేదండి. 5:30కి లేచిన ఇలా చాలా హడావిడి అయిపోయింది. కొంచెం పనులు ఎక్కువ ఉన్నాయి. సో పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించి మరి చిన్నోని చూసుకొని, అండ్ మాకు చెప్పలేదు కదా, నాకు 10 months బాబున్నాడు. సో వ్లాగ్స్ తీయడం కొంచెం కష్టమవుతుంది, బట్ తీస్తున్నాను. బట్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. నేను ఇంత వర్క్ చేస్తున్నా మా అబ్బాయి మాత్రం ఫుల్ గొడవ చేస్తూ ఉన్నాడు. అయి పడేసి ఈ పడేసి. ఇప్పుడు కొంచెం 10 months కదా, కొంచెం పాకటం స్టార్ట్ చేశాడు. సో అన్నీ దొల్లిచ్చేస్తున్నాడు, అన్నీ పడేస్తున్నాడు. మార్నింగ్ టైంలో కొంచెం బిజీగా ఉంటుంది. మార్నింగ్ 5:30, 6 ఇంకా ఆ టైం కల్లా లేసేస్తారండి పిల్లలు. మనం కొంచెం సేపు పడుకోమన్నా మా పన్నమ్మాయి 6:30 కల్లా వచ్చేస్తే తను పని చేసుకొని వెళ్ళిపోయినాక ఇంక నేను వంట పని స్టార్ట్ చేసేస్తాను. ఈరోజు ఏంటో ఏమీ చేసినట్లేదు, కానీ కొంచెం టైం అయిపోయింది. మొత్తం బిజీ క్లమ్జీగా చాలా హడావిడి అయిపోయింది. పాపకి వ్యాన్ అందుతుంది లేదో అనుకున్నాను. సో ఫస్ట్గా కర్రీ అయితే చేస్తున్నారు. ఈరోజు వంకాయ ములక్కాయ మెత్తాలు వేసి నేను కర్రీ చేశాను. అది పాపకు పెట్టనులేండి, పాపకు పెరుగన్నం పెట్టాను. ఇది చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను, కానీ గురువారం రోజు ఈ వారం ఆ వారం అని, కానీ ఎందుకో చాలా తినాలనిపిస్తుంది. సో అందుకని ఈరోజు చేసేసాను. పూరీ చేశాను, అండ్ తను తినలేదు, పెట్టలేదు. కొంచెం ఒక పూరీ తిందేమో. పూరీ నేను చపాతీ చేద్దాం అనుకున్నాను, బట్ తను పూరీ అంది. అసలు పూరీ చేసినా తినలేదు. సో ఇంకా నేను ఫాస్ట్గా ఆ పూరీ చేసి తనకు ఒకటి ఇచ్చేసి ఇంక మిగతావి బాక్స్లో పెట్టాను. తింటుందో లేదో చూడాలి. సాయంత్రం రాగానే సాయంత్రం ఈవినింగ్ రొటీన్ కూడా నేను బ్లాగ్లోకి తీస్తాను, కంపల్సరీగా చూడండి. సో ఇలా పూరి వేసేటప్పుడు మా అబ్బాయి మాత్రం అక్కడ మొత్తం అంతా వాటర్ అంతా ఉలకపోసి ఆగమాగం చేస్తున్నాడు. అది ఆయిల్ అని చెప్పి నేను తొందరగా ఒక 2 పూరీలు పాప వరకు తీసేసి ఇంకా అక్కడితో ఆపేసి నేను వెళ్ళిపోయాను. ఇంకా టైం పట్టింది ఈరోజు. తొందరగా ఇంకా పాపని స్నానం చేయించేసాను. పూరి ఒకటి తినేసింది, స్నానం చేయించేసి కొంచెం పాలు ఇచ్చేసాను, తాగేసింది. సో ఇంకా ఫాస్ట్గా ఇంకా మా బాబు యాక్చువల్లీ 5:30కి లేచాడు కదా, వాడు కొంచెం 6:30 అప్పుడుదా పడుకుంటాడు. కానీ వాళ్ళు 1 hour ముందు లేచాడు కదా, ఇంక తొందరగా వాడికి నిద్ర వచ్చి ఆయన దగ్గరికి పాపని ఎక్కించేసి మేము అక్కడ చూస్తుంటే మాకు అక్కడ గెంట్స్కెట్లు కనిపించాయి అనమాట. స్వీట్ పొటాటో అంటారు కదా, చాలా హెల్తీ, చిన్న బేబీస్ కానీ పెద్ద బేబీస్ కానీ మా పాప కొంచెం దానికి అంత ఇష్టం లేదు. తనకి అంటే మేము చిన్నప్పుడు తనకి మేము నేర్పించలేదు, తెలియదు తనకి. సో బాబుకి అయినా కొంచెం తనకి టేస్ట్ చేపిద్దామని చెప్పి తీసుకున్నాను. కట్టు 120 అంట. చాలా వస్తాయి కదా, ఏమైపోతాయని చెప్పి నేను ఒక హాఫ్ కట్ తీసుకున్నాను. 120 రూపీస్ అంటే 60 రూపీస్కి ఇచ్చాడు. వైట్ కలర్వి అంటే మెరూన్ అండ్ వైట్ ఉంటుంది, వైట్ తీసుకున్నాను నేను. ఇంకా పైకి రాగానే బాబుని మళ్ళీ కొంచెం సేపు అలా భుజాన్ని వేసుకోగానే నిద్రపోయాడు. ఇంక వాడు నిద్రపోయిన తర్వాత ఇప్పుడు పూజ చేసుకొని ఇంకా ఇప్పుడు నేను టిఫిన్ కూడా చేయలేదు, ఇంకా బ్రష్ కూడా చేయాలి. అవన్నీ కూడా చేసి మళ్ళీ మీకు వ్లాగ్ నేను నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొంచెం లైక్స్ కొడితే ఎక్కువ మందికి షేర్ అవుతుంది. సో లైక్స్ ప్లేస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.